ఉప్పల్ మ్యాచ్ కు అంతా సిద్ధమైంది. మెట్రో ఆర్టీసీ స్పెషల్ సర్వీసులను నడుపుతోంది. హైదరాబాద్ పలు ప్రాంతాల నుంచి ఆర్టీసీ ఉప్పల్ స్టేడియానికి బస్సులు నడుపుతోంది. దాదాపు 60 స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. రాత్రి మ్యాచ్ తర్వాత కూడా స్పెషల్ బస్సులు నడుస్తాయని అంటున్నారు. ఐపీఎల్ మ్యాచ్ తో ఇటు మెట్రో సర్వీసులను కూడా పెంచారు. డీటెయిల్స్ హరిత అందిస్తారు. హరిత, ఉప్పల్ మ్యాచ్ కి ఆర్టీసీ ఎన్ని స్పెషల్ బస్సులు నడుపుతోంది, డీటెయిల్స్ ఏంటి? ఎస్ సూర్య, ఈరోజు ఉప్పల్ వేదికగా ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఉండబోతుంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అభిమానులు వస్తారు కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇటు ఆర్టీసీ కావచ్చు, మెట్రో సంస్థ రెండు కూడా స్పెషల్ సర్వీసులతో పాటు టైమింగ్స్ని కూడా పెంచారు. ముఖ్యంగా ఇటు మనం చూసుకుంటే దాదాపు ఆర్టీసీ 60 స్పెషల్ బస్సులను రన్ చేస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలోని దాదాపు 24 డిపోల నుంచి స్పెషల్ బస్సులు 60 వరకు కూడా నడపనున్నారు. దాదాపు సాయంత్రం 6 గంటల నుంచి మ్యాచ్ అయిపోయిన తర్వాత, అంటే మనకు రాత్రి 11:30 తర్వాత మ్యాచ్ అయిపోతుంది కాబట్టి అభిమానులంతా ఒకేసారి బయటకు వస్తారు. వాళ్లకు అనుగుణంగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అందుబాటులో ఉంచేందుకు ఇటు ఆర్టీసీ సంస్థ అయితే 60 బస్సులను అయితే నడిపిస్తోంది. ముఖ్యంగా ఉప్పల్ స్టేడియం చుట్టూ ఉన్న ప్రధాన బస్ స్టాండ్ల నుంచి ఈ బస్సులన్నీ ఆపరేట్ చేయనున్నారు. ఇటు ఆర్టీసీ అధికారులు ఎప్పటికప్పుడు అభిమానులు కావచ్చు వచ్చే తాకిడికి తగ్గట్టుగా బస్సులను ఆపరేట్ చేసేందుకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున క్రౌడ్ వస్తుంటుంది. ఎవ్రీ ఇయర్ కూడా ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నప్పుడు అభిమానులు పెద్దగా వస్తారు. అట్లాగే పార్కింగ్ సమస్య కావచ్చు, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు బస్సులను ఆపరేట్ చేసేందుకైతే ఇప్పటికీ స్పెషల్ బస్సులు 60 వరకు కూడా నడపనున్నారు. దీంతో పాటు ఇక మెట్రోకి సంబంధించి చాలా వరకు కూడా మెట్రో కూడా ఎక్కే అవకాశం ఉంటుంది. అర్ధరాత్రి వరకు కూడా ఈ మెట్రో సేవలను పొడిగిస్తున్నట్టు ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ మనకు మీడియాకి కూడా రిలీజ్ చేసింది. దీంతో పాటు రెగ్యులర్గా మనకు మెట్రో టైమింగ్స్ 11 వరకు నైట్ క్లోజ్ అవుతాయి కాబట్టి ఓన్లీ ఈ ఉప్పల్ మ్యాచ్లు ఉన్న టైమింగ్లో మాత్రం దాదాపు చివరి ట్రైన్ 12:15 నుంచి అర్ధరాత్రి 1:10 వరకు కూడా ఈ చివరి ట్రైన్స్ నడవనున్నాయి. ముఖ్యంగా ఎవరైతే వివిధ ప్రాంతాలకు మెట్రో సర్వీసులు వాడుకుంటారో వాళ్ళు ఈ టైమింగ్స్ని గుర్తుపెట్టుకొని వెళ్లాల్సిందిగా ఇప్పటికే ప్రకటించింది. ముఖ్యంగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇటు ఆర్టీసీ కావచ్చు, మెట్రో రైలు అర్ధరాత్రి వరకు కూడా ఈ సేవలను అయితే నడపనున్నాయి. మనకు హైదరాబాద్లో చూసుకుంటే ఇప్పటికే ఐపీఎల్కి సంబంధించి 7 మ్యాచ్లు జరగబోతున్నాయి. ఈ రోజు ఒకటి ఉండబోతుంది. ఇటు ఏప్రిల్లో 2 మ్యాచ్లు ఉంటాయి. ఆ తర్వాత మేలో కూడా 4 మ్యాచ్లు ఉండనున్నాయి. అయితే చెన్నై కావచ్చు, ముంబై, బెంగళూరు లాంటి పెద్ద టీంలు వస్తున్నప్పుడు పెద్ద ఎత్తున అభిమానులు కూడా హైదరాబాద్లో మ్యాచ్ను వీక్షించేందుకు వస్తుంటారు. దాంతోపాటు హోమ్ గ్రౌండ్లో కూడా మ్యాచ్లు ఉన్నప్పుడు ప్రతిసారి తెలంగాణ నుంచి వివిధ జిల్లాల నుంచి యువత కావచ్చు, క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి వాళ్లకు అనుగుణంగా ఇటు ఆర్టీసీ అయితే స్పెషల్ సిటీ సర్వీసులు ఇవన్నీ కూడా 60 సర్వీసులు గ్రేటర్ జోన్ పరిధిలో 60 సర్వీసులు ఉండబోతున్నాయి. వీటిని ఉపయోగించుకొని ఇటు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోకుండా వీళ్ళు మ్యాచ్లను వీక్షించేందుకు అభిమానులు ఈ టైమింగ్స్ని గుర్తుపెట్టుకోవాలని కూడా ఇప్పటికే మనకు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఇటు మెట్రో కూడా అర్ధరాత్రి వరకు సేవలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా దాదాపు ఉప్పల్ స్టేడియం 50,000 వరకు కూడా కెపాసిటీ ఉంటుంది కాబట్టి వేల సంఖ్యలో పబ్లిక్ వస్తారు. ముఖ్యంగా ట్రాఫిక్ ఇబ్బందులు కావచ్చు, పార్కింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేసినప్పటికీ కూడా పార్కింగ్ నుంచి 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ తీయడానికి చాలా టైం పడుతుంది. ముఖ్యంగా గంటల తరబడి టైం వేస్ట్ అవుతుంది కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఉపయోగించుకోవాలని ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. దీనికి అనుగుణంగానే ఇప్పటికే ఆర్టీసీ 60 స్పెషల్ బస్సులను రన్ చేస్తోంది. ఇటు మెట్రో కూడా టైమింగ్స్ పెంచింది. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైలు దాదాపు 56 ట్రైన్స్ని స్పెషల్గా నడిపిస్తోంది. 3 కారిడార్లు. ముఖ్యంగా మనకు ఉప్పల్ స్టేడియం వైపు నాగోల్ టు రాయదుర్గం ఈ లైన్లో ఎక్కువగా మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ముఖ్యంగా ఉప్పల్ కావచ్చు, ఆర్జే ఇంటర్నేషనల్ స్టేడియం ఆ స్టేషన్తో పాటు నాగోల్ ఈ 3 స్టేషన్స్లో ప్రయాణికులు ఎవరైతే మెట్రోని వినియోగించుకుంటారో దానికి సంబంధించిన అనుమతులు అయితే ఇప్పటికే ఇచ్చారు. మిగతా స్టేషన్లో ఎగ్జిట్కి మాత్రం అనుమతించారు. ముఖ్యంగా ఎవరైతే టికెట్స్ ఆన్లైన్లో ఈ మెట్రో టికెట్స్ని కూడా అవైల్ చేసుకునేందుకు ఇప్పటికే అనుమతులు కూడా ఇవ్వడంతో ఇటు మెట్రో కావచ్చు, ఆర్టీసీ సర్వీసులను ఉపయోగించుకొని ఎవరైతే క్రికెట్ అభిమానులు ఉప్పల్ స్టేడియంకి వస్తారో వాళ్ళు ట్రాఫిక్లని ఇబ్బంది పడకుండా గమ్యస్థానాలకు చేరేందుకైతే ఇప్పటికే అన్ని రకాల ప్లాన్స్ చేస్తున్నారు. సూర్య.